ఏం కాక గట్లున్నావు అంత మంచిగేనా? చూస్తుంటే పరేషాన్ లెక్క కనిపిస్తున్నావు. తలకాయ ఖరాబ్ అయిందా ఎట్లా? దావకానకు పోపోయినవే, గోళీలు ఇస్తారు. ఇక ఎరికేనాయే, ఎలక్షన్లు అయితే ఓడిచినాయి, ముచ్చట్లయితే ఓడిచినాయి అని బేజారైతున్నావా? మరి ఎలక్షన్లు అన్నాక అత్తుంటాయి పోతుంటాయి, దానికి ఇట్లా పరేషాన్ అయితే ఎట్లనే కాక? సర్లే గాని నిన్న ఏమైందో ఎరికేనా? ఇంటే నువ్వు అవునా గట్లనా అని నోరెళ్ళ పెట్టుడైతే ఖాయం. ఇక జర ఇంకో మరి. మున్సిపల్ ఎలక్షన్లలో పైసలు వంచి ఓడిపోయినోళ్ళు ఇప్పుడు లెక్కల చిట్టీలు పట్టుకొని తిరుగుతున్నారంట. ఎవరికి ఎంత ఇచ్చినాం మరి వాళ్ళు ఓట్లేసి రాలేదా అని లెక్కలు కట్టుకొని మరి వాళ్ళు ఇంటికాడికి వెళ్తుర్రట. పైసలు తీసుకొని నా ఓటు నా ఇష్టం, మధ్యలో నీనొల్లేంది అనేది లేదు. పైసలు ఇచ్చినాం బరాబర్ అడుగుతాం. నీ ఓటు ఎవరికి వేసినావు, నా పైసలు తీ బిడ్డ అనుకుంటా గల్లా పట్టుకొని అడుగుతున్నారట. నిన్నటిదాకా ఓటుకు 1000 ఇచ్చిర్రు, లచ్చ ఇచ్చిర్రు, గిఫ్టులు ఇచ్చిండ్రు అనుకుంటా ప్రచారాల కథ మీకు తెలిసే కదా. నేనే మీకు చెప్పబడితే గాని ఓ వార్డు కౌన్సిలర్ క్యాండిడేట్ ఓటుకు బరాబర్ 70,000 ఇచ్చిండట. ఏకదం ఖతర్నాక్ బేరము. పైసలు మాత్రమే కాదు కాకు, 15 లీటర్ల వంట నూనె, 25 కేజీల బియ్యము, పట్టు చీర ఇచ్చిండు. ఇంకొక ఈ పెద్ద ఆయన ఓటుకు 40,000 ఇచ్చిండు. మరి సరే ఇలా కథ ఇడిచిపెట్టుర్రి. వడ్డీల మీద అప్పు తెచ్చి మరి పైసలు వంచినోళ్ళు ఉన్నారట. ఈ ఎలక్షన్లో పోతే మొత్తం ఎత్తిపోయినట్లే అని ఇంట్లో నెత్తి నోరు గుద్దుకున్నా ఏతి ఉల్టా ఆవాజ్ నయ్యానా చుప్ప అనుకుంటా అలా నోరు ముయించి పైసలు వంచిండ్రు. అయినా మరి పాపం క్యాండిడేట్లు గింతగానం పైసలు ఇచ్చినాక తీసుకున్నోళ్ళైనా మూసుకొని ఓటేయాలి కదా. గట్ల చేయకుంటే ఇచ్చినోనికి తీసుకున్నోనికి ఇజ్జత్ పోదా? ఇచ్చినోళ్ళు ఎవ్వరికైనా గుస్సా వస్తుంది. మరి తీసుకున్న కాడనే జర ఆలోచించాలి మనతోటి అవుతుందా లేదా అని. వాళ్ళు ఇచ్చిండ్రు, నేనేం చెయ్యాలి? నేనేమన్నా వాళ్ళ ఇంటికి పోయి మరి అడిగినా? పైన వాడి ఇచ్చుడు వాళ్ళే, ఇప్పుడు ఓడిండ్రు అని తిట్టుడు వాళ్ళే, అయితే ఎట్లా అని గీ జనాలు లోపల లోపల మస్తు గునగబట్టిర్రు. గదేదో రీల్స్ లో చూసిన, ఎలక్షన్లు అయినాక ఓడినోడు వాళ్ళ పబ్లిక్ నెంటేసుకొని ఓటర్లు ఇంటికాడికి వచ్చి అరే చల్ పైసలు తీసుకుంటువి, ఓటి ఏడబే, నా సొమ్ము ఎదుటోడి సోక, గదెట్లయితది బిడ్డ, మర్యాదగా పైసలైతది, లేదంటే నీ ఇంట్లో సామానాన్ని పట్టుకపోతాం అనుకుంటా రూబాబు చేస్తారు. అప్పుడు ఇది చూసి అందరం మస్తు నవ్వుకున్నాం. నిజమే మరి, పైసలు తీసుకున్నాక ఓటేయకుంటే మజాక్నా, మంచిగా చేసిర్రు అని అనుకున్నాం కదా. గదేదో మజాక్గా తీసుకున్నారు అనుకున్నాము, ఇప్పుడు గదే నిజమైంది కాకో. హైదరాబాద్ పక్కనే మన భువనగిరి ఉంది కదా, గాడ ఇసొంటి కథే నడిచిందట. భువనగిరి జనాలు ఈ ఎలక్షన్లలో క్యాండిడేట్లు ఇచ్చిన గిఫ్టులు అన్ని వరుస పెట్టి రోడ్లలో పెట్టి మీకో దండం సార్లు, మీరద్దు, మీ పైసలద్దు, మీరు ఇచ్చిన గిఫ్టులు అసలే వద్దు, దిమాకు సక్క లేక గప్పుడు తీసుకుంటుమి, పట్టుకపోన్రి నాయనా అని దర్వాజాలు దడేళ్ళని మూసుకున్నారట. ఓ క్యాండిడేట్ ఎలక్షన్లలో చీరలు, కుక్కర్లు, హాట్ బాక్సులు మస్తు వంచిండ్రట. ఇస్తుంది కదా తీసుకుంటే పాయే అనుకున్నారేమో, గప్చుగా తీసుకున్నారు ఓటర్లు. మరి తీసుకున్నోళ్ళు ఓటేయాలి కాదే, వాళ్ళు గట్ల చేయకుండా ఎవరు చూస్తారు అనుకొని వేరే క్యాండిడేట్ కు గుద్ది పడేసిండ్రు ఓట్లు. ఇంకేమున్నది, ఎలక్షన్లలో ఓడిపాయే. పాపం చీరలు వంచిన, కుక్కర్లు ఇచ్చిన, పైసలు పోసిన తీసుకున్నోళ్ళు గిట్ల చేస్తారా అని కార్యకర్తల కాడ ఏం బాధపడ్డదో ఏమో, వాళ్ళకి ఏకదం గుస్సా వచ్చిందట. జనాల ఇండ్లపైకి పోయి రచ్చ రచ్చ చేసిండ్రట. అయితే గా క్యాండిడేట్ అయితే ఏ మేమెందుకు గట్ల చేస్తాం, అట్లా చేయలే, ఎవ్వరికి ఏమి ఇయ్యలే అని అంటుర్రట. చూసినావా కాక, గందుకే ఓటర్లు జర జాగ్రత్తగా ఉండాలి. మన ఓటు మన ఇజ్జత్ అనుకోవాలి.